ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నేను రేపు కాశ్మీర్ వెళ్ళాలి రాకాష్. ఇంద్రుని కలవాలి, వాడిని చూడాలి. గౌతమ్, ఏంటండి వాడంతలా ఎదిరిస్తుంటే చెంపలు వాయించకుండా ఇంకా మాట్లాడుతున్నారు? నన్ను క్షమించండి, మీకు అడ్డొస్తున్నాను. మీరు కొట్టాలనుకుంటే ఆయన్ని కాదు, నన్ను కొట్టండి. ఏంటండి అలా చూస్తున్నారు? నిన్ను చూస్తుంటే నన్ను నేను చూసుకుంటున్నట్టుందమ్మా. నీలో నేను కనిపిస్తున్నాను, ఈ మాటల్లో నేను వినిపిస్తున్నాను. అయ్యో, అంతలా నేనేం చేశానండి? నా భర్త విషయంలో నేనేం చేసేదాన్నో నీ భర్త విషయంలో నువ్వు అదే చేస్తున్నావు. నా కొడుకు విషయంలో నేను చేయలేకపోయినవన్నీ ఇప్పుడు నువ్వు చేస్తున్నావు. ఏ ఆడదానికైనా ముందు తాళిబంధం తర్వాతే పేగుబంధం ముఖ్యమంటారు. మా పెళ్ళైనప్పటినుంచి మీ మావయ్య నా సర్వస్వం. ఆయన మీద ఈగ వాలినా సహించేదాన్ని కాదు. ఆ తర్వాత గౌతమ్ని అల్లారు ముద్దుగా పెంచి చాలా గారాబం చేశాను. వాడేం తప్పు చేసినా వెనకేసుకొచ్చేదాన్ని. ఇప్పుడు నువ్వు నాకంటే ఎక్కువ చేస్తున్నావు. నిన్న నువ్వు గౌతమ్ చెయ్యని తప్పుని అందరి ముందు ధైర్యంగా చెప్పి వాడి గౌరవం కాపాడావు. నీ ఐదోతనం, గొప్పదనాన్ని, మంచితనాన్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పావు. అది నా బాధ్యతండి. అదే నేను చెప్తున్నాను. బిడ్డల ఆకలి తీర్చే విషయంలో అమ్మ ముందుంటుంది అంటారు. గౌతమ్ విషయంలో భార్యగా నువ్వు ఇంకా ముందున్నావు. వాడి ఆకలి గురించి మాత్రమే కాదు, వాడి అవసరాల గురించి, అలవాట్ల గురించి శ్రద్ధగా ఉంటున్నావు. నిన్న నేను మీ మావయ్య ఇదే విషయం గురించి అనుకున్నాం. మీరు మాకు చెప్పకుండా పెళ్లి చేసుకొనొచ్చినందుకు కొంచెం కోపంగా ఉన్నా నీ రూపంలో గౌతమ్కి ఒక మంచి భార్య, మాకొక గొప్ప కోడలు వచ్చింది అని అనుకున్నాం. మీ పెళ్ళయ్యాక నీ విషయంలో గౌతమ్ నీ పట్ల ఎంత శ్రద్ధగా, బాధ్యతగా ఉంటున్నాడు. నువ్వు కూడా వాడి విషయంలో అంతే శ్రద్ధగా, బాధ్యతగా ఉంటున్నావు. మీ ఇద్దరికీ నా తరపున, మీ మావయ్య తరపున ఆశీస్సులు. ఇక గౌతమ్కి నేను లేని లోటు నీ ద్వారా తీరిపోతుంది. ఇక నుంచి వాడికి అన్నీ నువ్వేనమ్మా. అయ్యో, అదేంటండి ఏదో అప్పగింతలా చెప్తున్నారేంటి? నీకు అమ్మా నాన్న ఉండుంటే మీ పెళ్లి టైంలో ఇలాగే అప్పగింతలు చెప్పేవారమ్మా. ఇప్పుడు నీకు అత్తనైనా అమ్మనైనా నేనే కాబట్టి నా కొడుకుని నీ చేతుల్లో పెట్టి చెప్తున్నాను. వాణ్ణి బాగా చూసుకో. మీ ఇద్దరూ ఇలాగే కలకాలం సంతోషంగా ఉండాలి. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, ఒకరికొకరు విశ్వాసంతో, నమ్మకంతో ఉంటూ, ఒకరినొకరు గౌరవించుకుంటూ ఉంటే మిమ్మల్ని ఎవ్వరూ విడదీయలేరు. మీ మధ్యలోకి మూడో మనిషి రాడు. సంతోషంగా ఉండండి. చెప్పండి, మమ్మల్ని ఎందుకు రమ్మన్నారు? మా ఫార్మా షేర్స్లో మీకు షేర్ ఇద్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.
మీరు మాకు వాటా ఇచ్చారు అంటే మీ మేలు జన్మలో మర్చిపోమండి. అసలే ఈయన ఏ పని చేయట్లేదని మా ఇంట్లో అందరూ మమ్మల్ని చాలా చులకనగా చూస్తున్నారు. ఇక మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మా బిజినెస్తో ఈక్వల్గా కార్తీక్ని కూడా నిలబెడతాం. బై ది వే, మీరు పెట్టుబడి ఎంత పెడతారు? పెట్టుబడా? మా దగ్గర ఏముంది మేడం, కట్టుబట్టలు తప్ప. అదేంటి కార్తీక్, మా ఆస్తంతా మీదే అని చెప్పారు? అది అన్నారు కానీ ఇంకా మా పేరుతో రిజిస్టర్ చేయలేదు కదండి. ఇంకా ఎందుకు రిజిస్టర్ చేసుకోలేదు? అంటే ఆస్తి ఎవరి పేరు మీద ఉంటే ఏంటని అవంతిక క్యాజువల్ గా అంది. వాళ్ళేమో సీరియస్ గా తీసుకున్నారు. అంటే మా తమ్ముడి మీద నాకు నమ్మకం ఉందండి. అమ్మా శ్రావ్య, శ్రావ్య, ఈ రోజు రేపు ఆస్తుల విషయంలో ఎవ్వరిని నమ్మడానికి వీల్లేదు అవంతిక. నమ్మిన వాళ్లే మోసం చేస్తారు. అది నిజమే అనుకోండి. అందుకే నేను చాలా బిజినెస్లు చేసి నష్టపోయాను. శ్రావ్య, ఇప్పటికిప్పుడు ఆస్తి మా పేరు మీద రాసిమ్మంటే బాగోదు కదండి. నా బిజినెస్లో మీకు షేర్ కావాలంటే మీరు ఎంతో కొంత పెట్టుబడి పెట్టాలి కదా అవంతిక. మీ బిజినెస్ లో షేర్ ఇస్తామంటున్నారు. మా పెట్టుబడుల గురించి మీరు ఏదైనా సలహా ఇస్తే బాగుంటుంది కదా మేడం. సలహా అంటే మీరు నాకు హెల్ప్ చేస్తే నేను మీకు హెల్ప్ చేస్తాను. మేమేం హెల్ప్ చేయగలమండి? మీరు చేయగలరు. ఆ ఇంద్రగాడితో పెళ్లి వద్దు అని నేనెంత చెప్పినా అదితి నా మాట వినడం లేదు. కానీ ఎలాగైనా ఈ పెళ్లి ఆపాలి. అందుకు నాకు మీ సాయం కావాలి. ఈ పెళ్ళి ఆపడం మా వల్ల కాదు మేడం. మేం చెప్తే మా మామయ్య మాట వినడు. అవునండి, ఎలాగైనా ఈ పెళ్లి జరిపించాలని మా అమ్మ నాన్న చాలా పట్టుదలతో ఉన్నారు. మా నాన్నమ్మ చెప్పినా వినట్లేదు. ఈ పెళ్లి మేమెలా ఆపగలం? మీ ఇంట్లో ఒక శాల్తీ లేచిపోతే పెళ్లి ఆగిపోతుంది కదా. మా ఇంట్లో ఒకరిని లేపేయాలా? ఎవరిని మేడం? పెద్దవిన్నా? కాదు, అహల్యని.